తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రియాలిటీ షోలో బిగ్ బాస్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక సెప్టెంబర్ 1 లేదా సెప్టెంబర్ 8న తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమవుతోందనే వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల విడుదల చేసినటువంటి లోగో అయితే అదిరిపోయింది. హోస్ట్గా ఈసారి కూడా నాగార్జునే ఉండబోతున్నారు. అయితే ఇప్పటికే సుమారు ఒక 30 మంది పేర్లు అయితే పెనువైరల్ అయ్యాయి. వీరే ఖచ్చితంగా కంటెస్టెంట్స్గా ఉండబోతున్నారనే వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా గత సీజన్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఎంత అద్భుతమైనటువంటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. సో ఈసారి దానికి మించి విభిన్నంగా ఉండేలా మేకర్స్ పెద్ద ప్లాన్సే చేస్తూ ఉన్నారు. ఈసారి కూడా పద్మవ్యూహం అనే కొత్త కాన్సెప్ట్ని 2 బిగ్ బాస్ హౌస్ని ఛాలెంజ్గా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే కంటెస్టెంట్స్గా ఎవరెవరు రాబోతున్నారనే దాని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చేవాళ్ళు చాలామంది పేర్లను కూడా తెలియజేస్తూ ఉన్నారు. 90% వీరు వస్తారు, 100కి 100% వీరు వస్తారనే రీతిన చాలామంది పేర్లు అయితే రివీల్ చేశారు. సో ఒకసారి చూద్దాం. ఈసారి సరికొత్త లిస్ట్ అయితే పెనువైరల్ అవుతోంది. గతంలో చెప్పుకున్న వారి కంటే కొత్త వాళ్ళు కూడా ఈ లిస్టులో యాడ్ అయ్యారు. అలాగే హీరోలుగా చూసుకున్నట్లయితే తరుణ్ పేరు వినిపిస్తోంది. ఆదిత్య, వినోద్, అబ్బాస్, రోహిత్ వీళ్ళ 5గురిలో ఖచ్చితంగా ఒకరు వచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 100కి 100% ఆదిత్య వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక లయ, రీచా, అంకిత వీరిని కూడా బిగ్ బాస్ టీం సంప్రదించినట్టు తెలుస్తోంది. కానీ వీరి ముగ్గురులో ఒకరు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఈటీవీ ప్రభాకర్, సీనియర్ యాక్టర్గా ఉన్నటువంటి ఈటీవీ ప్రభాకర్ ఈసారి హౌస్లో కంటెస్టెంట్గా రాబోతున్నారు. ఇక సీరియల్స్ ద్వారా ఇంద్రనీల్ ఎంతో ఫేమస్ అయ్యారు. ఆయన కూడా ఈసారి కంటెస్టెంట్గా రాబోతున్నారు. అలాగే అమర్దీప్ భార్య తేజస్వి గౌడ ఈసారి హౌస్లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. సోనియా సింగ్, కుషితా కల్పు వీరిద్దరిలో ఒకరు రాబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో సీరియల్ నటి అక్షిత కూడా అవకాశం ఉంది. ఆమె కూడా కంటెస్టెంట్గా రాబోతున్నారు. ఇక సీనియర్ నటిగా సనా కూడా హౌస్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక యాంకర్స్ కేటగిరీలో రీతు చౌదరి పేరు వినిపిస్తోంది. రీతు చౌదరి 100కి 100% ఈసారి కంటెస్టెంట్గా రాబోతున్నారు. అలాగే యాంకర్గా మంజుష పేరు కూడా వినిపిస్తోంది. ఇక మంచి కామెడీ ఉండాలి కాబట్టి ఈసారి యాదవ్ రాజుకు కూడా అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంజలి పవన్కి కూడా ఈసారి కంటెస్టెంట్గా అవకాశం ఉంది. ఇక బంచిక్ బబ్లు ఆయన వస్తారనేది దాదాపు 3 నెలలుగా ఒక చర్చ సాగుతోంది. బంచిక్ బబ్లు పేరు కూడా వినిపిస్తోంది. ఇక మోడల్స్ కేటగిరీలో ఊర్మిళా చౌహాన్, సయ్యద్ రోహన్ అబు వీరిద్దరిలో ఒకరు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక కిరా కార్పి ఈసారి హౌస్లో ఆయన కూడా కంటెస్టెంట్గా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక యువ సామ్రాట్ ఈ మధ్య జరుగుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఇష్యూలో ఎంతో పెద్ద ఎత్తున తన వాయిస్ వినిపించారు యువ సామ్రాట్. ఈసారి యువ సామ్రాట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్పోర్ట్స్ యాంకర్గా ఉన్న వింధ్యకు కూడా అవకాశం ఉంది. ఇక సింగర్ సాకేత్ ఆయన కూడా ఈసారి కంటెస్టెంట్గా వచ్చే అవకాశం కనిపిస్తోంది. శ్వేతా నాయుడు కూడా ఈసారి హౌస్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది కంటెస్టెంట్గా. చూడాలి మొత్తానికి వచ్చే రోజుల్లో ఎవరెవరు కంటెస్టెంట్గా రాబోతున్నారనేది ఒక క్లారిటీ అయితే రానుంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511